బీఆర్ఎస్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన రఘునందరావుకు సంబంధించిన వార్త ఇది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిందంటున్నారు రఘునందరావు. దీనిపై ఆధారాలు, అకౌంట్ వివరాలు అన్ని ఈసీకి ఇచ్చామంటున్నారు. రాష్ట్ర సీఈఓ స్పందించకపోతే ఢిల్లీ వెళ్లి కంప్లైంట్ ఇస్తామంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రఘునందరావు. ఏ ఎన్నిక వచ్చినా పైసలు పంచుకొని ఓట్లు కొనుక్కోవాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప చేసిన పనులు చెప్పుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఏం లేవు. అందుకనే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎన్నికల సంఘం గుర్తింపుని రద్దు కోసం వాళ్ళు ఎన్నికల సంఘం నుంచి ఏ పాన్ నెంబర్ ఇచ్చి, ఏ అకౌంట్ నెంబర్లు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి సొమ్ములు వసూలు చేసి తిరిగి ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నంత మేరకు ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద సత్వరమే చర్య తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘం అధికారులను కోరినాం. మిగతా వివరాలన్నింటి లోపల ఇక్కడ సరైనటువంటి రీతి లోపల వీళ్ళు స్పందించకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అకౌంట్ల డీటెయిల్స్ని, పాన్ కార్డు నెంబర్ ఇచ్చి వాళ్ళు పొందినటువంటి ఎగ్జామ్షన్ డీటెయిల్స్ని అన్నింటిని తీసుకొని ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. మా కార్యక్షేత్రాన్ని త్వరలోనే ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి మా కార్యక్షేత్రాన్ని మారుస్తాం. దానికి కావాల్సినటువంటి పునాది నిర్మాణం కోసం ఇక్కడ ఇచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.